నమస్కారం అండి. నా పేరు నాయుడు వెంకటరత్నం. మేమంతా రాజధాని రైతులం. మాకు రాజధానిలో పొలాలు కూలింగ్కి ఇవ్వగా మాకు పని చేసుకోవడానికి ఏ పని లేక మేము అధికారులతో మాట్లాడుకొని సిఆర్డిఏ పరిధిలో నల్లమట్టి తోలుకునే అవకాశం ఇప్పించారు గ్రామ పెద్దలు. అయితే మేము హద్దులు మేరకుండా గ్రామంలోని వరకే మట్టి తోలుకుంటుంటే వేరే ఆపోజిషన్ క్యాండిడేట్లు మా మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలనే కారణంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎప్పటికప్పుడు మమ్మల్ని రెచ్చగొడుతూ గ్రామ పెద్దని చాలా తక్కువ చేస్తున్నారు. అయితే గత నెల 20వ తారీఖు ఆ మధ్యలో ధోని సాంబశివరావు అనే వ్యక్తి ఇలాగే కమిషన్ల పేరుతో లారీలు బయట నుంచి పిలిపించుకొని నల్లమట్టి తోలిస్తుంటే ఒకసారి చెప్పాం, అయ్యా ఇలా మేము రాజధాని రైతులమా కదా, నీ మనుషులమే, బయట నుంచి లారీలు తీసుకొచ్చి నువ్వు అన్లోడ్లు చేపించి తోలిస్తే మట్టి మా బతుకులు ఏమైపోవాలి, మాకు చేసుకుంటానికి కూడా ఇంకో పని లేదు. అయితే మేము ఆ మాట చెప్పగా సరే మీరే ఇచ్చేస్తాను, ఇక రెండోసారి చేయనులే అన్నాడు. తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత సాయంత్రం పూట 18-20 లారీలు దాకా తీసుకొచ్చి గ్రామంలో మట్టి తోలిస్తున్నాడు కమిషన్ల పేరుతో. ఏంటి అని విచారించగా అడగగా మా మీద తిరిగి దుర్భాషలాడి మేము మాట్లాడామని చెప్పి మా మీద రిటర్న్లో కేసు పేపర్కి ఇచ్చాడు. ఏంటి అని అడగగా మళ్ళీ తిరిగి మా మీద వాదనకు వస్తూ గత 10 సంవత్సరాల క్రితం చెరువు కమిటీలో పనిచేసి డబ్బులంతా ఆయన కింద పెట్టుకొని లెక్కలు చెప్పకుండా ఏమి చేయకుండా అంతా గందరగోళం చేసేసాడు. కావాలంటే ఎర్రపాలెం గ్రామంలోకి వచ్చి మీరు విచారించి తప్పు ఒప్పు ఏదో మీరే తెలుసుకోండి. అదేవిధంగా మేము ఎన్ని ట్రిప్పులు అయితే వేస్తున్నాం అన్ని ట్రిప్పుకి 50 రూపాయలు చొప్పున మేము తీసి మా అవసరం కోసం ఏదో ఒకటి మా కమిటీలో వ్యక్తికి అవసరం వస్తేనో లేకపోతే గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం ఏదన్నా అవసరం అయితే మా వంతు సాయం మేము చేయడం కోసం 50 రూపాయలు తీసి పక్కన పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇది మళ్ళీ పెట్టుకొని దాని మీద వేరే దుష్ప్రచారం చేస్తూ గ్రామ అధ్యక్షుడు డబ్బులు వసూలు చేస్తున్నాడు అనే విధంగా వార్త పుట్టించి అంత గందరగోళంగా ఆయన పేరు అనేది సోషల్ మీడియాలో లేకపోతే పెద్ద అధికారులకు బురద జల్లి చూపించారు. అతనికి మా గ్రామ పెద్దకైతే మాకు రైతులు అనే ఒక ఇది మీద మాకు ఒక దారి చూపించాడు. అంతే తప్పితే ఆయన అయితే 1 రూపాయికి ఆశపడి చేయలేదు. మా దగ్గర ఏ రోజు 1 రూపాయి కూడా మా దగ్గర నుంచి ఆశించలేదు. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఇలా దుర్భాషలాడి తప్పుడు ప్రచారాలు చేసి ఆయన పేరు చెడగొట్టడం అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆకుల ఉమామహేశ్వరరావు గారు. మేమైతే నోటితోనే మాట్లాడే తప్ప ముందర ఆయనే నోరు జారి ఇళ్లలో తీసుకొచ్చి మాట్లాడితేనే తిరిగి మేము మాట్లాడమే తప్పితే చేయనేది చేసుకోవాలా. కాకపోతే అక్కడ ఉన్న వ్యక్తులనే విచారించి చూడండి ఎవరిది అనేది తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మా ఊరు పెద్ద ఆకుల ఉమామహేశ్వరరావు గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పు. అందుకోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము పోగు చేసే ప్రతి ఒక్క ట్రిప్ 50 రూపాయలు మా గుమస్తా డబ్బుల కోసం, మా ఒక మంచినీళ్ళ ఖర్చు కోసం, లేకపోతే గ్రామ అభివృద్ధి కోసం తీసుకుంటున్నవే తప్పితే రెండో విధంగా మేము ఏది చేయలేదు. ఏ అధికారికి ఇవ్వలేదు, ఏ పెద్ద మనుషులకి దీంట్లో హస్తం లేదు.